ఈకోట మండల సంస్కృతి దాదాపు 88 నుండి కూడా 88, 83 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీలో డెవలప్మెంట్ విషయాలకు తీసుకొస్తే అసలు ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి అంటే తెలుగుదేశంతోనే సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే అన్ని ఇక్కడ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ విధంగా కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్గా తీసుకుంటే దాదాపు 27 స్కూళ్ళు ఉంటాయి ఎలిమెంటరీ స్కూళ్ళు. ఈరోజు ఎడ్యుకేషన్లో 100 స్కూళ్ళు ఆల్రెడీ ఎలిమెంటరీ స్కూల్ యూపీ స్కూల్స్ అయితే మళ్ళీ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ ఒకటి పెడితే జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం. జూనియర్ కాలేజ్ ఏమో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం. డిగ్రీ కాలేజ్ భూములు ఇస్తే ఆ భూములు మీరు పట్టాలు ఇచ్చేదానికి ఎన్ఆర్జీఎస్లో లెవెలింగ్ చేసి పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేదానికి 1,80,00,000 ఈరోజు కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా మేము అందరూ కలిసి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా 9 ఎకరాల 33 సెంట్లు జూనియర్ కాలేజీలో ఆల్రెడీ హాస్టల్స్ కట్టాలా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలంతా హాస్టల్లో పోయి తిరుపతిలో చేరాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా మనం ఖచ్చితంగా కూడా మనకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది బాగుపడతారన్న ఉద్దేశంతో మనం జూనియర్ కాలేజీలో మనం పెడితే ఆ కాలేజీకి కలెక్టర్ గారిని పిలుచుకొని పోయి కలెక్టర్ గారికి చెప్పి ఇంత అవసరమా భూమి, ఎంత అవసరమా 2 ఎకరాలు ఇవ్వమని చెప్పి 2 ఎకరాల భూమి శిఖారోళ్ళకి అని చెప్పి ఇంకొంచెం భూమి వీళ్ళకి అని చెప్పి లెక్కలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ భూమికి వచ్చి మళ్ళీ కలెక్టర్ గారు మేము ఇచ్చిందంటే మీ వల్ల కాదయ్యా, మేము ఆల్రెడీ హైకోర్టులో ముందే పోయి ఆర్డర్ చేసినాము, హైకోర్టులోనే ముందు ఆర్డర్ తెచ్చుకున్నాం, దానిపైన 33 సెంట్లు కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ పోయి ఇదే కంప్లీట్గా కోర్టుకు పోయి మళ్ళీ దానికి మరో స్టేజ్ కావాల్సి పడింది. ఇప్పుడు నేను చెప్పడం ఒకటేమంటే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా చేసిండే ఉన్నాయంటే వాళ్ళు చేసింది ఒకటేమంటే మైనార్టీ కూడా స్కూల్ తెచ్చాం. మైనార్టీస్కి స్కూల్ తెస్తే ఆ స్కూల్ కూడా ఈరోజు పరిస్థితి డిగ్రీ కాలేజీలో అందరూ చందాలు వేసుకుని మీకోట మండలంలో సంబంధించిన కొంతమంది పెద్దలతో చందాలు వేసుకుని డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేసి జీతాలు మన చేతి నుంచి జీతాలు ఇచ్చి నడిపిస్తే కనీసం దాన్ని కూడా 1 year 6 months చేసే కొద్దిగా మళ్ళీ గవర్నమెంట్ మారడం, గవర్నమెంట్ మారితే వాళ్ళు నిలిపేయడం చేశారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఇట్లా పోతే పరంనేరుకు 40 కిలోమీటర్లు పోవాలా, కుప్పం పోతే 40 కిలోమీటర్లు పోవాలా, హాస్టల్స్ లేవు, ఎడ్యుకేషన్లో మనం విడిపోయాము. ఈరోజు 88 కంపేర్ చేస్తే ఒకే డాక్టర్ లేదు మన మండలంలో, ఒక డాక్టర్ కూడా లేదు. ఈరోజు దాదాపు 60-70 మంది డాక్టర్లు మన వీకోట సంబంధించిన డాక్టర్లు ఈరోజు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ తెలుగుదేశం వల్ల. ఒకసారి ఇంజనీరింగ్ తీసుకుంటే ఒకే ఒక 2 ఇంజనీర్ మన కొత్తగట్ల ఒక ఇంజనీరు, రాంబాబు వాళ్ళ అత్తయ్య కొడుకు ఎమ్మెల్యే కొడుకు పెట్టి మా తమ్ముడు 3 ఇంజనీర్లు బట్టి చాలా ఆ రోజు పరిస్థితి తీసుకుంటే ఈరోజు ఇంజనీర్లు తీసుకుంటే యూఎస్లో యూకేలో ఎక్కడ చూసినా ఇంజనీర్ పిల్లకాయలు మనం వీకోట సంబంధించిన ఎంతమంది ఉన్నారంటే అంతమంది కాలేజీలు చేర్పించడం, వాళ్ళ డెవలప్మెంట్ కావడం, బెంగళూరు కర్ణాటకలో చేర్చుకుని రకరకాల సిటీలు సంపాదించుకుంటూ బిల్డింగ్ వేసాయంటే ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే కారణం వచ్చి విద్య కదా. అటువంటి విద్యకు మోసం చేసినట్టు మీరు చూసినారు. రెండవది గత ప్రభుత్వంలో ఒకసారి తీసుకుంటే మీరు యాడుండే చెరువులు, వంకలు, వాగులు ఊరికి పేరుకు చెప్పి మొత్తం కూడా కంప్లీట్గా హౌసింగ్ బోర్డులు వేసుకుని మొత్తం హవాలాగా నడిపించేశారు. అవన్నీ కూడా సార్ ఆలోచించుకొని మనం ఏం చేసినాము వాళ్ళు ఏం చేసినారు బ్యారేజ్ చేసుకుని చేస్తే బాగుండేది. రెండవది లోకల్ ఎమ్మెల్యే, లోకల్ వీకోట మండలానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఏదో చేస్తాడు, వీకోటని ఏదో బాగా పెరిగిపోతుంది, ఏదో శాశ్వతమైన పేరు ఉండే మరి చేస్తాడంటే ఏం చేస్తామని ఈరోజు చెప్పడానికి మనకు ఉన్నాయా? ఏదో మేము కొట్టింటివి హై స్కూల్ పెడితే దాదాపు 27 హై స్కూల్ పెడితే 27 హై స్కూల్ గోడలు చెక్కేసి దాన్ని ప్లాస్టిక్ చేశారు. ఈనాడు నేడు పెయింట్ పూసారు. నేను కూడా పాతిళ్ళు పెయింట్ పూసారు. ఏమన్నా ఇల్లు కొత్త కట్టినావా అని అడుగుతారు ఎవరన్నా. అట్లా అయిపోయింది. కానీ ఒరిజినల్గా ఏమైనా జరిగిందా? జరగలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు సూపర్ సక్సెస్ చేశారా అని అడిగారు. బ్రదర్ చెప్పాడు, టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అదేవిధంగా తీసుకుంటే అగ్రికల్చర్గా తీసుకుంటే వ్యవసాయ కుటుంబంలో తీసుకుంటే మనకు వ్యవసాయం పైన ఆధారపడతారు వీకోటంలో. ఆ టమాటా రేట్లు కానీ మామిడికాయ రేట్లు కానీ పడిపోతే ఏనాడన్నా జగన్ ప్రభుత్వంలో ఏనాడన్నా ₹1 గ్రాంట్ ఇచ్చిన పాపాన్ని పోయిందా? ఏమీ లేదు. గతంలో కూడా మేమే ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనం అగ్రికల్చర్లో టమాటాకి ఇచ్చాం. మొన్న ₹4,000 టన్నుకి ₹4,000 బ్యాక్ డబ్బులు సబ్సిడీ ఇచ్చాం. మామిడికాయకి ఇచ్చాం. అదేవిధంగా మన టమాటాకి పడిపోతే కూడా మార్కెట్ చైర్మన్ గారు కంప్లీట్ చేశారు. మేము కష్టపడి నేను చైర్మన్ గా 33 ఎకరాలు మంత్రిగా అమరాన్ని చేసుకుని నేల పెడితే ఈ రోజు వరకు కూడా దానిపైన ఆ రోజు వరకు వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం మూల స్కూల్స్తో చేసి పారేశారు. మరి లేదు ఆ రోజు వాళ్ళు చేసి ఉంటే ఈరోజు ఇవాళకి ఎప్పుడో మేము వస్తేనే మాకు కట్ అయిపోయింది. కనీసం సర్వే నెంబర్ కూడా ఇప్పించుకునే జాబ్ కాలేదు.
కాబట్టి ఇవన్నీ కూడా మేము 5 కోట్ల రూపాయలతో కోల్డ్ స్టోరేజ్ వీకోట్ల కట్టి రైతులకు బాగుంటుంది. కోల్డ్ స్టోరేజ్లో ఇది పెట్టుకోవచ్చు, టమాటో పెట్టుకోవచ్చు, ఆపిల్ పెట్టుకోవచ్చు, రకరకాల పంటలు వచ్చిందని కోల్డ్ స్టోరేజ్ పెడితే మంచి రేట్ వస్తుంది మార్కెట్ యార్డ్ ద్వారా అని చెప్పి కష్టపడి 5 కోట్లు శాంక్షన్ చేసి వస్తే ఫౌండేషన్ వేసి దాన్ని నిలిపేశారు. మీకు నిలబడమే తెలిసే కానీ అభివృద్ధి విషయంలో మీరు తీసుకుని ఛాలెంజ్కి తీసుకుని ఏదైనా చేయగలిగినారా? మళ్ళీ రెండవది ఎమ్మెల్యేలు ఎంపీలే ఫోన్లో మా మైకుల్లో మాట్లాడాలంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజా నాయకులు లేకుండా కింద ఉండే స్థాయికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ ఇతరులు నా ప్రజలు లేకుండా ఎవడన్నా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా? ఏది ఏడన్నా ఉందా? ఆ మాటలు దయచేసి వెనక్కి తీసుకోవాలి. కారణం ఏమంటే ప్రజల్ని హింసపరిచినట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పే లీడర్స్ కూడా వాళ్ళు అవమానపరిచినట్లయితే వాళ్ళ వెనకాల ఉండే ప్రజలు కూడా అవమానపరిచినట్లే. ఈరోజు నాయకుడు ఎంపీపీనో జెడ్పీటీసీగా కేడర్లో ఉండో ఒకటి చేసినప్పుడు వాడు చెప్పి ఇదైనప్పుడు వాళ్ళు అవమానపరిచినట్టు అవుతుంది కదా. కాబట్టి అవన్నీ కూడా యోచన చేసి మాట్లాడినప్పుడు బేరేజ్ చేసుకుని ఆ పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. కానీ లేకుండా లేనిపోని ఇబ్బందులు పెట్టడం, ఏదంటే అది నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అంటే ఈ ఆ రోడ్లు ప్రారంభోత్సవాల్లో మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం చేసినప్పుడు ఎట్లా ఉంటాయంటే ఆ లోకల్లో ఉండే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ స్థానికంగా సర్పంచ్ ఉంటే స్థానిక ఊళ్ళో అది ఎక్స్ సర్పంచ్ అయినప్పుడు ఇవ్వచ్చు, ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఇది కూడా ఇవ్వచ్చు. జీవో ప్రకారం వేసుకుంటారు. అది కూడా వాళ్ళ ఒపీనియన్ పైన. అఫిషియల్స్ కాదు. కలెక్టర్ పేరు ఏంటి? కలెక్టర్ పేరు మీరు కలెక్టర్ చెప్తారు. కలెక్టర్కి అప్ప వసూలు చేసి కలెక్టర్ ఉంటాడు కానీ కలెక్టర్ పేర్లు ఏడా హీరో. ఆ కలెక్టర్ పేర్లు వేసేదంటే ఏదో కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ బాగా కష్టపడి పనిచేస్తే దానిపైన ఏదో తృప్తిపడి నాయకులు వేస్తారని వాళ్ళు పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ దొరుకుతుంది. పొలిటికల్ లీడర్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో. ఆఫీసర్లు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాన్ని ఆలోచించకుండా కలెక్టర్ పేరు వేయలేదు. ఈ కలెక్టర్కి ఏమన్నా సపోర్టర్ రా ఎట్లా లెక్క. రెండో విషయం, ప్రతి చోట మీరు చేసిన రాడని మీ వాళ్ళు చూసిరో నువ్వు చూసిరో లేదు మీరు చూసిరో చూడలేదు నాకు తెలియదు కానీ మంజూరు ఏమైంది? మంజూరు చేసిన అమౌంట్ ఉంది. ఎవరు మంజూరు చేసినట్టుంది? మంత్రి గారు అప్పుడు మంజూరు చేసింది మంజూరు చేసేది రాశారు. ఆ రోజు దాన్ని చూడకుండా ఏదో మేము ఓపెన్ చేసి మా పేర్లు వచ్చేసిన వాళ్ళు చిన్న లోకల్ పేర్లు వేస్తారని చెప్పి కడుపు ఉపసిపోయి మాట్లాడడం సంబంధించిన. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా మీకోట మన అభివృద్ధి చేసేదానికి చేయాల. మీరు ఇంకా చెప్పాలంటే మీ గవర్నమెంట్ ఇంకా చాలా కష్టం పెట్టేశారు. మీకోట మనం ఇప్పుడే పోయిందిరానైనా భగవంతురా మేము ఏడుస్తూ ఉంటే ఆ రోడ్ని కర్ణాటకకు తిప్పారు. బైపాస్ రోడ్ని 6 గాంధీ షాపులో కర్ణాటక పోయా, 6 గాంధీ షాపు కర్ణాటక పోయా, 4 డీజిల్ 5 డీజిల్ బంకులు కర్ణాటక పోయా. నేను కర్ణాటక బంకులో డీజిల్ పట్టుకు వస్తే 15 మందికి మనోడు పట్టుకొని దాదాపు 1,17,000 రూపాయలు చేశారు పెనాల్టీ. నేను మొత్తుకుంటా అంటే నైనా వద్దంటారా నేను విలేకరు కూడా భాగస్వామ్యం కండి అని చెప్పి కొంతమంది అయ్యారు. కొంతమంది కాల 1,17,000 రూపాయలు వేస్తారు. ఇక విశ్వనాథ్ గుండె వేస్తారు. ఏమి డీజిల్ ట్యాంకులు పట్టుకొని మన బాడీ దాటింది ఒకటే. అట్లా దాదాపు 12 మంది పట్టుకున్నారు. ఒకరికి 1,00,000 2 లక్షలు వేశారు పెనాల్టీస్. అది అవసరమా? ఇప్పుడు మన దగ్గర లేదు కదా పరిస్థితి. అదే మరి అన్ని కర్ణాటక పోతే బైపాస్ రోడ్ పత్రికే మేము దాన్ని కోర్టు తీసుకొని ఇప్పుడు కొత్తగా మంత్రి గారు మన అమరన్న గారు ఆధ్వర్యంలో సీఎం గారు చెప్పినానికి ఇప్పుడు మొత్తం రీసర్వే అవుతా ఉంది. ఆ సర్వే పక్క మేము 2 పక్కలు అడుగుతాం. మీరైనా ఒక పక్క పార్సాలిటీస్ మేము అట్లే పాతది ఉన్నాయి కొత్తది ఉన్నాయి 2 కూడా పెడతాం. మీకోటి అభివృద్ధి అవుతుంది. ఏమన్నా అభివృద్ధికి ఆటంకాలు చేయడము గత శాసనసభ్యులు వాళ్ళకి కూడా అది పద్ధతి కాదు. మాజీ శాసనసభ్యులకు ఆయన కూడా దాని అందరూ కూడా ఆలోచించుకొని పోవాలని చెప్పి సభాపతి తెలియజేసుకుంటూ మీకోట మన మాట అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు అంటే ఆయన చూడలేదు. ఆయన బెంగళూరు ఉండిపోయింటాడు నాకు తెలియదు. రెండవది వచ్చి ప్రతి వారానికి ఒకసారి వస్తాడు. వీళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. మేము ఏడో పనులు ఉంటే ఇంకేం పనులు ఫోన్ చేయండి అంటే అమర్నాథ్ వస్తాడు వెంటనే పలుకుతారు. ఆ ఊరికి పోవాలా. ఈరోజు పెళ్లిళ్ళు అంటే మా ఊరు పెట్టుకుంటాడు. ఆ ఊరికి పోతాడు. మళ్ళీ పెళ్లికి వస్తాడు. చదువుకి వస్తాడు. అన్నిటికి పోతాడు. మంచి కార్యాలు శుభకార్యాలు అన్ని కార్యాలు తిరుగుతున్నాడు. వచ్చినప్పుడు ఒక పంచాయతీ చూస్తాడు. ఒక సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఓట్లేసి ప్రజలకి లేని నొప్పి నీకేమొచ్చింది? కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రజల దగ్గర ప్రజలతో పనిచేయండి అని పార్టీలు బాగుంటుంది. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి విశాఖపట్నం ఓకే. విశాఖపట్నం శాంక్షన్ చేసిన చెగైతుందా? ఈ విజయవాడ అమరావతికి పోయేదానికి ఇబ్బంది ఉంది. మీరు కొట్టింది వెళ్తా కేసులు పెట్టింది వెళ్తా అని జనాలు తెలుసు కదా. అది ఖండించింటే అదే మీ ఏం కన్నది మావి గన్ అనేది నేను నెట్లో కూడా చూసా. మావి గన్ అనేది బంధు ఉంది తాగే మంది బిరాన్ని US లో ఉంది. మావి గన్
మావికన్ ఉంది. ఎప్పుడో వీళ్ళు మందు కొట్టిన తల అది వచ్చేటట్టు జగన్ సడన్ గా మావికన్ వచ్చి ఆ మందు మావికన్ పెట్టారు. మావికన్ అనే మందు అమెరికాలో ఉంది, యుఎస్ లో ఉంది. మావికన్ అనేది బ్రాంది, కాస్ట్లీ బ్రాంది. వీళ్ళు నాయకులు కాస్ట్లీ బందీగా తాగేది. అది సడన్ గా గుర్తొచ్చింది వీళ్ళు మావికన్ పెట్టాలి. దానికి మొత్తం వెళ్తారంటే మీరు ఏం లీడర్లు అయ్యా, మీరు ఏం మాట్లాడుతుంటారు, ఎందుకు మాట్లాడుతుంటారు, ఆలోచించే విధానం ఉందా? అది పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా కూటమి ప్రభుత్వము, అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ అందరూ కలిసి స్టేట్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే దీన్ని ఓరవలేక మీ నాయకులు మాట్లాడే చేత కాక మీకు తెలిసిందంటే పోలీసులు అడ్డం పెట్టి కేసులు పెట్టడమే జాస్తి తెలిసింది. ప్రభుత్వం జనరల్గా వచ్చే పనులు ఉంటాయి, ఆ పని జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందు యోచన చేసుకుని అభివృద్ధి విషయాలు ఏ ఊరికి పోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినది ఒక స్కూల్ బిల్డింగో, ఒక వాటర్ ట్యాంకో, లేదంటే అందరూ ఆ సిమెంట్ రోడ్ ఏదో ఒకటి ఉంటుంది. మీకు అంత పేరు లేదు అంటే మేము వదిలేస్తుంది. మన ఎలక్షన్లో మొన్న చిన్న పొరపాటు జరిగితే మా నాయకుడు చెప్పిన పొరపాటు వల్ల ఇప్పుడు ఎవరికైపోయినా చెరువుగా ఏదో మీరు మాట్లాడుతుంటే మేము కూడా సరే ఇలా పూట పక్కన పోవాలని చెప్పి నాకు కూడా విద్య జ్ఞానం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో పోయినాం. కాబట్టి ఇంటి పరిస్థితి ఉంది. దయచేసి ఇవన్నీ కూడా మీ విలేకరులు, లోకల్ విలేకరులు మీరు మీకు అన్నీ తెలుసు. మీరు మేము తప్పు చేసినా ఖండించాల్సిందే, వాళ్ళు తప్పు చేసినా ఖండించాల్సిందే. అదే సమయంలో మీరు దాన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలనే పద్ధతి తెలుసుకుంటే ఏం చెప్పినా చేసేసేది కాదు, ఒక పద్ధతిగా చేయాల్సిన పద్ధతి ఉందని చెప్పి ఈ విలేకరులు కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి పై మీరు చేసే పొరపాటు మీరు ఎత్తి చూపించండి, మేము 100% ఓకే. అంతేగాని అట్లని చెప్పేసి ఏదో వాళ్ళు చెప్పినంత రాసి తప్పుగా రాసినా మీరు చెప్పి రాసినా అది బెకార్ అవుతాం. కాబట్టి అందరికీ నమస్కారం.